నేను ఒకటి చెప్పేది నా దగ్గర నేను ఎవరిని నేను కొనను, నేను ఎవరిని అడుక్కోను. ప్రజలు నాకు 28 ఇచ్చారు. నేను ఎందుకు ఈ రకంగా ఉంటా అంటే నేను 90లలో 2000 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు నేను రాజకీయాలు చూసినోన్ని, అసెంబ్లీ డిబేట్లు చూసినోన్ని, విన్నోన్ని. ఇక్కడ కడపల రాజశేఖర రెడ్డి బలమైన నాయకుడు ఉన్నప్పుడు 99కి వెళ్ళి 2009 దాకా తెలుగుదేశం సీట్లు ఎక్కువ గెలుస్తుండే అసెంబ్లీ. చిత్తూరులో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ బలంగా ఉంటుంది. పెద్ద అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలు పెద్ద జిల్లాలు జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే జెడ్పీ చైర్మన్ తెలుగుదేశం గెలుస్తుండే. అక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారు, మేయర్లు గాని జెడ్పీ చైర్మన్లు గాని. ఒక ప్రజాస్వామ్యం. గెలిచినోడిని మనము అభినందించాలి, గెలిచినోడిని మనము గౌరవించాలి. మనము ఎలక్షన్లు అయిపోయినాక ఏ పార్టీ ఓడైనా ఎక్కడ ఉన్నా కూడా ఏ పొజిషన్ లో ఉన్నా కూడా అడ్మినిస్ట్రేటివ్ అందరికి సమానంగా నడపాలి. ఈ వ్యవస్థ ఈ రకంగా చూసినోడి నేను. ఇది కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఒక్కరిని కొనుక్కోవటము, అవతల పార్టీ ఉండొద్దు అని దేనికోసం చేసిండు? కుటుంబ అవినీతి ఎక్కడ కూడా క్వశ్చన్ కాకుండా వేరే పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా, మేయర్ ఉన్నా, ఇంక ఎమ్మెల్యే ఉన్నా అక్కడ నేను కాళేశ్వరంలో దోసుకోలేను, భగీరథలో దోసుకోలేను, నేను ఈ వేరే అవినీతి కార్యక్రమాలలో దోసుకోలేను. కాబట్టి వాళ్ళని కలిపేసుకోండి, వాళ్ళకి పైసలు ఇచ్చి కొనుక్కోండి, వాళ్ళని బెదిరించండి. ఈ రకంగా కేసీఆర్ మొత్తం వ్యవస్థని నాశనం చేసిండు, ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇప్పుడు రేవంత్ అదే దూరంలో పోతా ఉన్నాడు. కానీ ఇవన్నిట్లో మనము పెట్టి పాలిటిక్స్ కి పడిపోయి మనం దేనికైతే మనం కొట్లాడుతున్నామో ఒక వ్యవస్థని మనం శుద్ధి చేయాలి. దానికోసం మేము ఒక స్టాండ్ తీసుకున్నాము. అండ్ వి అవాయిడ్ బై ద స్టాండ్. ఐ నో ఐ డామినేటెడ్ మై రీజన్. పీపుల్ హ్యావ్ బ్లెస్డ్ మీ. ఓకే, దట్ కొద్దిగా మిస్ అయింది. 2 చోట్ల ఇంకా గెలుస్తే ఇంకా అవుతుంటివి. మేయర్ పదవిలో కూర్చోగానే నాకేం కిరీటం రాదు. కానీ నేను ఒక ఐడియాలజీని, ఒక ప్రక్షాళనని మేము మొదలు పెట్టినాము. మీ అందరూ దాన్ని చూపిస్తున్నారు, ప్రజలు దాన్ని హర్షిస్తున్నారు. అటువంటి వ్యవస్థని మనం తెలంగాణలో తెచ్చుకోవాలి.